హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. 4-5 నిమిషాల్లో హైప్ చేద్దాం. మొత్తం T20 స్క్వాడ్, ODI స్క్వాడ్ గురించే మాట్లాడదాం. శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా వాళ్ళు శ్రీలంకకు వెళ్ళి 3 T20 సిరీస్లు ఆడతారు, 3 ODI సిరీస్లు ఆడతారని చెప్పాలి. ఫస్ట్ T20 స్క్వాడ్ గురించి మాట్లాడదాం. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కన్సిడర్ చేస్తున్నారు. ఇంకా హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉంటే కొద్దిగా బాధపడాల్సిందే. అతనికి వైస్ కెప్టెన్సీ లేదని కొద్దిగా ఫ్యాన్స్ బాధగా ఉంటారు. ఇప్పుడు బాగా గెలిపించాడు కదా T20 వరల్డ్ కప్, ఎందుకు ఇవ్వట్లేదు అని. ఏమో నాకైతే తెలీదు. వాళ్ళైతే ఈ మూవ్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేయలేదు. కానీ ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్మెంట్గా ఉంటుందని చెప్పాలి. స్కై ఇస్ బ్యాక్ టు ద కెప్టెన్ అని చెప్పాలి. మనము న్యూస్లలో చాలా ట్రెండింగ్గా ఉండింది, ఆ న్యూస్కి వచ్చిందని చెప్పాలి. ఇంకా రానే వచ్చేసింది కెప్టెన్సీ. ఇంకా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, ఇంకా సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శుభన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్. ఇక్కడ మెయిన్ చూస్తే రుతురాజ్ గైక్వాడ్కి మళ్ళీ వెయిట్ పడిందని చెప్పాలి. అంత కన్సిస్టెన్స్గా ఆడినా వీళ్ళు కన్సిడర్ చేయలేదు, ఎందుకో నాకు తెలియదు. అతన్ని ఎక్కడ కన్సిడర్ చేస్తాడో, ఇక్కడ ఓడిఎస్లో కూడా కన్సిడర్ చేయలే అని చెప్పాలి. ముఖేష్ కుమార్ కూడా కన్సిడర్ చేయలేదు, ఎందుకో అతని ఏజ్ ఎక్కువ ఉందేమో అని కన్సిడర్ చేయలేదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ టూర్లో జింబాబ్వేలో, అతను కొట్టాడని చెప్పాలి. కానీ కన్సిడర్ చేయలే. మన చేతుల్లో ఏం ఉండదు, జస్ట్ వాళ్ళు ఏది ఇచ్చారో వాళ్ళు డిసిషన్ తీసుకుంటుంటారు, మనము అలానే వెళ్తా ఉండాలని చెప్పాలి. ఇంకా ఓడిఐ సిరీస్ స్క్వాడ్ ఒకసారి చెప్తాను, మీరు కూడా చూడండి. ఫస్ట్ రోహిత్ శర్మ ఈస్ బ్యాక్ కెప్టెన్, ఇంకా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అని చెప్పారు, వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇంకా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభన్ దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఇంకా వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. ఇక్కడ అయితే చూస్తే కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ ఇస్తారని పెద్ద టాక్ నడిచింది. హార్దిక్ పాండ్యాకి T20లో ఇస్తారని అంత తారుమారైంది. ఇక్కడ ఏమో కేఎల్ రాహుల్కి ఇవ్వలేదు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ ODI వరల్డ్ కప్లో, అందులో మంచిగా ఆడుతున్నాడు. వీళ్ళు కొత్త కోచ్లు వచ్చారు కదా, వీళ్ళకు మొండి చేయి చూపించారని చెప్పాలి కేఎల్ రాహుల్కి. ఇంకా హార్దిక్ పాండ్యాకి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అవుతారు, ఇంకా ఏం చేయలేము. ఇంకా మహమ్మద్ షమి అయితే కొద్దిగా రెస్ట్ ఇచ్చారని చెప్పాలి. రెస్ట్ కాదు, గాయంతో కొద్దిగా కోలుకుంటున్నాడు కదా, అందుకు కొద్దిగా టైం పడుతుంది అతను రికవరీ అయ్యి వచ్చే లోపల. ఇంకా జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు కంప్లీట్గా T20కి, ODIకి. ఎందుకంటే టెస్టులు ఉన్నాయి కదా, అందుకు మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కదా, అందుకు కొద్దిగా అతను ఫిట్నెస్ గెయిన్ చేయాలి. అంటే ఫిట్నెస్గానే ఉంటాడు, కానీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంటారు కదా, చాలా T20s ఆడినాడు, అందుకు ఇప్పుడు రెస్ట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. టీం అయితే 2 టీమ్స్ బాగున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ కనీసం నాకైతే ODIస్లో అయినా కన్సిడర్ చేసింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొందరికైతే బాధగా ఉంటుంది, ఎందుకంటే రింకు సింగ్ ODIస్లో అయినా కన్సిడర్ చేసింటే అనేది. ఏడైతే నేను అనుకోవట్లేదు వీళ్ళని కన్సిడర్. సూర్యకు కూడా మొండి చేయి చూపించారు ఈసారి ODIలలో. సూర్య అయితే ఇంకా T20లో కెప్టెన్ అయిపోయినాడు. అతను నెంబర్ 1 బ్యాట్స్మెన్ కదా, ఇంకా అతనికి మించిన బ్యాట్స్మెన్ అయితే ఉండడు ఎక్కడ చూసినా. ఇంకా అంతే, అంతకు మించిన అయితే ఉండవు. ఇంకా టీమ్స్ అయితే బాగున్నాయని చెప్పాలి, 2 ODIస్కి T20స్కి. ఇంతకు మించిన టీం అయితే ఉండదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఎవరైనా మిస్ అయింటే మీరు కామెంట్ చేయాలి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. థ్యాంక్ యూ.